ఎంత చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా గానీ ఎక్కువనో తక్కువ ఫ్యాన్స్ ఉండనే ఉంటారు. ఎన్నడన్నా లక్కు కలిసొచ్చి వాళ్ళ ఫేవరెట్ స్టార్ ను కలిస్తే ఆ అభిమానులు కుత్కెళ్ళోతు ఖుషి అవుతుంటారు. కానీ ఈడ ఓ హార్డ్ కోర్ ఫ్యాన్ హీరోను కలిస్తే ఆ హీరో కూడా ఎమోషనల్ అయిండు. మీదికెళ్ళి చూసిన సోషల్ మీడియా జనాలు కూడా మురిసిపోతుండ్రు. ఎవలో అభిమాని ఆయన హీరోను కలిస్తే గంత సంబరం ఎందుకు అనంటే ఆ ఫ్యాన్ నెంబర్ 1 కాబట్టి. అయ్యగారే నెంబర్ 1 ఎవడి వల్ల కాదో దేనికైనా ఆడే కరెక్టో కింగ్ కింగ్ అనుకుంటా అక్కినేని అఖిల్ మీద మిక్కిల అభిమానం చూపించి ఇంటర్నెట్ లో ఇరుగమర్గ వైరల్ అయిన నాగరాజు కోరిక తీరింది పోరి మొత్తానికి. లెనిన్ సినిమా హిట్ అయ్యే వరకల కెరీర్ లో ఫస్ట్ సక్సెస్ వచ్చిన సంబరంలా అఖిల్ ఖుషితోని నాగరాజును పిలిపించుకొని నవ్వుకుంటా అలుముకున్నాడు. ఇట్లా ఎన్న టాకీస్ లా పోస్టర్ల మీదనే చూసే ఫేవరెట్ స్టార్ హీరో ఇట్లా కళ్ళ ముగట కానొచ్చే వరకల కళ్ళ పొంటి నీళ్లు తీసుకుంటా వల్ల ఏడ్చిండు నాగరాజు. అఖిల్ ఉండి మా ఇంటమని పరిచయం చేస్తే ఆమె కూడా మస్తే పెట్టిండు. ఇక ఈ వీడియో ఇంత వైరల్ అయ్యే వరకలా అసలైన అభిమానిని అఖిల్ కలిసే వరకలా ఈ మూమెంట్ కోసం ఎన్నటి సందో ఎదురు చూస్తున్న నెటిజనాలంతా అమ్మయ్య మొత్తానికి అఖిల్కు కెరీర్లో ఓ హిట్ దక్కుడే కాకుండా అయ్యగారే నెంబర్ 1 అనుకుంటా ఫేవరెట్ హీరో డిజాస్టర్ ఉన్నప్పటి సంది నమ్మిన నాగరాజ్ కోరిక కూడా తిరిగింది అనుకుంటా కామెంట్లు ఇస్తున్నారు. కానీ చూడ్రి ఊపుడు స్టారు తోపుడు స్టారు అని పీఆర్లు పీక్ ఎలివేషన్లతో పని కట్టుకొని పైసలు పెట్టి ప్రసారం చేసి తీరొక్క ట్యాగ్లు ఇచ్చి తిప్పలు పడుతుంటారు. అసొంటిది అఖిల్కు మాత్రము అయ్యగారన్న ట్యాగును అభిమానంతో ఇచ్చే వరకలా అఫీషియల్గా పెట్టుకునే ట్యాగ్ల కంటే అదే ఎక్కువ వైరల్ అయింది. స్టేజ్ మీద యాంకర్లు తోటి యాక్టర్లు ఆఖరికి నాగార్జున కూడా నవ్వుకుంటా అయ్యగారు హిట్ కొట్టిండని మురిసిపోయే కాడికి వచ్చింది కథ. ఇక కొన్ని యూట్యూబ్ ఛానల్ నాగరాజ్ ఇంటికి కూడా పోయి ఇంటర్వ్యూలు చేసే వరకలా ఇంట్లో సౌలతులు కూడా చక్కలేక తిప్పలు పడుతుందని చూసి చాలా మంది ఫీల్ అయ్యారు. అక్కినేని ఫ్యామిలీకి ఇటువంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉండు అదృష్టం అని రాసుకొచ్చిరు. మరి అఖిల్ కలిసి కావలిసుడే కాకుండా అన్నపూర్ణ స్టూడియోలో ఏదైనా కొలివి చాదుకునుడో ఏమైనా సాయం చేసి ఆసరవడో చేస్తే ఇంకింత మంచిగా ఉంటుందని ఇంకొందరు కామెంట్లు పెడుతురు. చూడమని రేపేమని చేసి రియల్ లైఫ్ లో కూడా అయ్యగారే నెంబర్ 1 అని అనిపిస్తాడేమో.